ప్రజల ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ తెలిపారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాజ్ ఠాకూర్ సంకల్పంతో ప్రజలలో ఆరోగ్యంపై కేర్ తీసుకునేలా అవగాహన కల్పించాలని, వ్యాధుల బారిన పడకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే లక్ష్యంతో మెడికల్ క్యాంపులు ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా వర్షాకాలంలో ప్రజలు అనేక వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలుసుకుని రామగుండం నియోజకవర్గంలో వైద్య శిబిరాన్ని ప్రతి చోట్ల ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు. ఈ రోజు పాలకుర్తి గ్రామంలో మెడికల్ క్యాంప్ మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా మేము ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు కొంతమందికి బీపీ హై అయి స్ట్రోక్ వచ్చి తెలుస్తలేదు. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి 180 ఉంది బీపీ, కానీ వాళ్ళకి ఆ మెడిసిన్ వేసుకొని ప్రివెన్షన్ ఇంట్లో ఇట్లనే చాలా మందికి ప్రాబ్లమ్స్ అయి చనిపోతూ ఉన్నారు. సో మక్కన్ సింగ్ గారు ముందు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మనం ఇట్లా ప్రతి విలేజ్లో క్యాంప్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వర్షాకాలము చాలా డెంగ్యూలు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఈ వైరల్ ఫ్లూస్ తోని చాలా మంది చనిపోతున్నారు. డెంగ్యూ ప్లేట్లెట్స్ పడిపోతే 22-18కి పడిపోతున్నాయి. అందరికీ కూడా చాలా ప్రమాదం. ఇంట్లోనే ఉండిపోయిందంటే వాళ్ళకి తెలియకుండానే డెత్ రేట్ చాలా పెరిగిపోతా ఉంది. ఇవన్నిటిని ఇరాడికేట్ చేసి ఈ అన్నిటినీ మనము ఆపాలి అంటే మెడికల్ క్యాంప్, హెల్త్ క్యాంప్స్ అనేవి ఇక్కడ మన పాలకుర్తి కుటుంబాలకి మేము మా నుంచి ఇది ఒక వాళ్ళందరికీ కూడా సేఫ్టీ గురించి ఈ చెకప్ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.